కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇంజూరీస్ చూపించకముందే చెప్తున్నాం ముందే. హాయ్ నిక్కీ. హాయ్ 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 హాయ్. సండే కదా రేపు చెల్లవట్లే. ఎందుకు అవ్వట్లే? యూట్యూబ్ లో పెట్టకు, వద్దు. ప్రతి ఒక్క అబ్బాయి ఫస్ట్ డ్రింక్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకు? బ్యాచులర్ లైఫ్. పెళ్ళైన వాడు కూడా తాగుతాడు కదా బయటకి. అంటే అది వేరు, పిల్లం టెన్షన్ తో తాగుతాడు అంతే. మధుపానం మహదానందం మనోధైర్యం ధనాధన. మరి బ్యాచులర్ గా ఉన్నప్పుడు ఎందుకు తాగడం? డబ్బులు ఉంటాయి, పెళ్లి అయిపోయినాక డబ్బులు ఉండవు కదా, పెళ్లికి ముందే డబ్బులు ఉంటాయి కూడా తాగుతాం మేము. అంటే పెళ్ళైన తర్వాత పెళ్ళని టెన్షన్, పెళ్లి కాక ముందు డబ్బులు ఉంటాయని. తాగటం ఇంపార్టెంట్. తాగడం ఇంపార్టెంట్. అంతేగా మన యూట్యూబ్ లో సార్ యూట్యూబ్ లో వచ్చినాం, జెన్యున్ గానే మాట్లాడుతున్నాం కదా. మేమంతా తాగబోతున్నాం కాదండి. నేనైతే తాగబోతున్నానండి. నేను గరికపాటి గారు చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు తాగుబోతుల గురించి. తాగడండి అబ్బో చాలా పరోపకారం. ఇంకోటి ఉండాలి, కనీసం ఒక్కడు ఉండాలి. ఆడొక్కటి చెడిపోడు, పక్కన వాడిని కూడా. సంస్కారం అది. ఇంకా ఏందక్క మొత్తం పైన అర్థమైందిరా బొమ్మడిది. యూట్యూబ్ లో మాత్రం పెట్టకండి. అంటే పత్తాక యూట్యూబ్ లో పెట్టుకు అంటుంటే ఎలా ఉంది తెలుసా, ఏదో హింట్ ఇచ్చినట్టుంది నన్ను యూట్యూబ్ లో పెట్టు అని. నా ఫేస్ మొత్తం బ్లర్ చేసి పెట్టావా? ఎందుకు అంటే మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నా, ఒక అమ్మాయితో పెళ్లి చేసుకుంటా అని. ఇంకా పెళ్లి కాలే కాబట్టి మళ్ళీ వైరల్ అయితే పెళ్లి క్యాన్సిల్ అయితే వైరల్ అయినామని చెప్పి కట్నం ఎక్కువ చేసుకుంటారేమో, ఎవరికి తెలుసు. ఏమో పచ్చి తాగబోతాను మొత్తం క్యాన్సిల్ చేస్తారేమో, అది కూడా ఒక ఆప్షన్ ఉంది కదా. నీకు విషయం చెప్పాలా, అమ్మాయిలకి తాగుబోతులంటేనే ఇష్టం. ఇది కూడా కరెక్టే. మీకు ఇష్టమా యాడ దొరికింది సంతరా ఇదే కాదు, ఇవన్నీ కాదు. అక్క అన్నట్టు డేర్ ఇస్తుంటది. అక్క అన్నట్లే మావన్కి సారీ మావన్కి ఏదన్నా డేర్ ఇవ్వచ్చు కదా. మావన్ డేర్ పర్సన్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు నీ చేతిలో ఏముంది? ఇప్పుడు అది ఎంత ఉంది? ఆల్మోస్ట్ ఒక 60% ఉంటది. మాత్రం ఎవరు కెమెరా ముందు ఫినిష్ చేయాలా చెప్పు. ఇట్లాంటి డేట్ అంటే నాకు చాలా మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. దింపకుండా తాగు. నేను దింపకుండా తాగితే పైసలు ఏమైనా ఇస్తారా ఇంకో బీర్ తెచ్చుకుంటానికి? ఫుల్ అయితే ఇస్తా. ఫుల్ అయితే ఎంత ఇస్తారు చెప్పండి, ఇప్పుడు ఎంబడే తెప్పిస్తా. ఫుల్ అయితే 1000 ఇస్తా. ఆఫర్ ఇచ్చినట్టుంది నాక. ఈ రెండు ఒకటేసారి నోట్లో పెట్టుకొని తాగుతా. చాలా మంది జీవితాలు లాగం చేశారు మీరు డ్రింక్ అనగానే 500 నుంచి 800కి వచ్చింది తెలుసా. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. 500 ఇస్తారా ఇప్పుడు? ఇక్కడే 500 కాదు, నువ్వు ఫుల్ ది తాగు 1000 ఇస్తా. ఇప్పుడే ఫోన్ పే చేస్తా. అద్భుతం. దింపకుండా తాగాలి, 1 డ్రాప్ కూడా కింద పడకూడదు, నోట్లో నుంచి బయటకు తీయకూడదు. అట్లాంటి కెపాసిటీ ఉంది కానీ ప్రెసెంట్ మా దగ్గర ఫుల్ బీర్ లేదు కదా అక్క. పెద్ద సమస్య వచ్చి పడిందే. అది ఉంది కదా, దాన్ని దీంతో మిక్స్ చేసే. కల్తీ అయిపోతుంది అప్పుడు. ఇప్పుడు 1000 రూపాయలు తీసుకుంటే 3000 హాస్పిటల్ పెట్టుకోవాలి నేను. పోతారు అదే కదా మా కాన్సెప్ట్. ఇది మా ఇంట్లో చూసిరు అనుకో వీడియో, రేపు పొద్దున్నే 2 పొరకలు ఇరుగుతాయి. అది ఎంత ఉంది? ఇది ఆల్మోస్ట్ 60% ఉంటది. అది ఇది ఒక 40% ఉంటది. సరే, ఇది దింపకుండా తాగు, వెంటనే మళ్ళీ అది దింపకుండా తాగు. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. ఇంతవరకు అయితే ఫస్ట్ తాగేనా? ఫుల్ గా దింపకుండా తాగేసి, 1 డ్రాప్ కూడా కింద పడకూడదు. మళ్ళీ ఇప్పుడు ఎంబడే ఫోన్ కట్ చేయరు కదా, డీలోకే కదా. బెట్టింగ్ ఉంటేనే నాకు మజా వస్తుంది, లేకపోతే నేను ఫీల్ అయిపోతుంది తర్వాత. నేను మాట మీద ఉంటా. నాకు నమ్మకం లేదు. రే బొమ్మ, నేను చూసి కూర్చొని 11 బీర్లు అవుతాయి. ఈ బీర్ అంటారా? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇది దింపకుండా తాగేసా, నెక్స్ట్ టైం అది కూడా కొట్టేస్తా కావాలంటే. ఎస్ చలో కానీ. హంబుల్ రిక్వెస్ట్, యూట్యూబ్ లో పెట్టరు కదా. పెట్టినా అస్సలు. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుంది. ఈ స్కిల్స్ చూసారనుకో, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తారు నన్ను. అయిపోయింది, నీ కొత్త చెక్కేస్తారులే. మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. బాబు మళ్ళీ ఏం కాదు కదా, కూల్ కూల్. ఒకవేళ పోయినా పర్లేదులే. ఏమిటండి మీరు మాట్లాడేది? అంటే మనిషి కాదు ఛాలెంజ్. 10 బీర్లని అవుతాడు వాడు. మీకు వాడి స్టామినా తెలియదు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా. ఆయన తాగేది ఏంటి, దాని పేరేంటి? ఆర్సీ అంటే రామ్ చరణ్. పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగని చూడు. దాని పేరేంటి? కే ఫ్లైట్ అంటే కేసీఆర్ రా. వాడు అది కూడా తాగేస్తాడు, ఇంకా 2 తాగేస్తాడు. మీకు అర్థం కావట్లే మంది. సరే ఇంకా ఉంటే తీసుకురా. ఇంకా లేవు, ఉంటే ఎంతసేపా అయిపోయింది.
అయ్యో 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 ఒకవేళ పోయినా పర్లేదులే. వాడు 10 అట్లా తాగేస్తాడు, మీకు తెలియదు. మనకు అవసరమా? మరి ఇంత పిచ్చా? స్టోరీ స్టామినా. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఆల్రెడీ ఒక 6 తాగే కాబట్టి ఇప్పుడు టైట్ అయిపోయింది. ఫస్ట్ బీర్ ఎప్పుడు చెప్పేసి ఉంటే 6 తాగేటని కూర్చొని అక్క నువ్వు 2 రోజులు యూట్యూబ్ లో ఫేమస్ చేసినావు అనుకో, పుంజు రాజుని మించిపోతా. పుంజు అంటే లోకల్ అనుకున్నావా? కాదు, టైం నిండా 11 కావట్లేదు. మరి మన నిద్ర రావాలంటే కనీసం ఇంకొక 4 బీర్ల ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. వాటర్ వచ్చినట్టు కంట్లో నుంచి వాటర్ ఎందుకు వస్తాయి అంటే అది వేరే బ్రాండ్, ఇది వేరే బ్రాండ్. 2 ఒకటే బ్రాండ్ అయితే ఏం కాదు, కానీ టేస్ట్ ఫ్లేవర్ తేడా ఉంటుంది. ఇప్పుడు వెనిలా ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటది కదా, అట్లా. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎతవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. నువ్వు ఎంతైనా ఒక వర్గానికి ఇన్స్పిరేషన్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. అక్క రేపు యూట్యూబ్ లో పెట్టంట, కమెంట్స్ చేస్తా అంట. నైస్. మా ఊర్లో అసలుకే నన్ను 220 కిరణ్ అంటారు, ఫేమస్. రేపు నుంచి తాగుబోతు కిరణ్ అంటారు. 1000 రూపాయలు వచ్చేస్తాయి, ఇంకా 5 బీర్లు వస్తాయి, నైట్ అంతా తాగొచ్చు. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు. అక్క హంబుల్ రిక్వెస్ట్, ఒక 12 తర్వాత మళ్ళీ మన లైవ్ లోకి వస్తారా? 5 బీర్లు అయిపోయిన తర్వాత మారువా కనిపించ టైపింగ్. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్. కష్టపడి సంపాదించుకున్నావు సొమ్మక్క. తీసుకో పండగ తీసుకో. అందుకే నేను మళ్ళీ రేపు సంపాదించుకుంటాలే వీడియో పెట్టి. ఇది వ్యాపారం. ఒక పచ్చి తాగుబోతుని చేస్తా నిన్ను. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. బాయ్. బాయ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ 1K. చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఏది తెలియదండి.